ప్రసాద్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి కొద్దిగా ఆ ఫాలోయింగ్ ఉంటుంది. ఓకే, సప్తగిరి ప్రసాద్ గారు, ఇంక మీ కక్ష అంతా తీరిపోయిందా? 90 రోజులు ఉంచేశారు ఆయన్ని. ఆయన ఒంట్లో బాగోలేదన్నా, ఊపిరి ఆటలేదన్నా, సరైన మంచం లేదన్నా, సరైన ఫ్యాన్ లేదన్నా, సదుపాయాలు లేవన్నా సరే ఆయన ఇబ్బంది పెట్టి 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 మీ కక్ష తీర్చుకున్నారు అని చెప్పి వస్తున్న టాకు వంశీ గారిని. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టాకు కాదు, మైసూర్ పాకు కాదు, దళితుడిని కిడ్నాప్ చేసినావు, కొట్టినావు, జైలుకు పోయినావు. ఏదో పెద్ద స్వతంత్ర సమర యోధుడు ఫీల్ అయితే ఎట్లా చెప్పండి? నువ్వు కొట్టేది ఒక దళితుడిని కిడ్నాప్ చేశావు, కొట్టావు. ఆ దళితుడు అన్నదమ్ములు కేసు ఇచ్చారు. ఒక దళితుని పైన కొట్టి కిడ్నాప్ చేసి గాయపరిస్తే నిన్ను అరెస్ట్ చేయకుండా తీసుకుపోయి ముద్దులు పెడతారా? బెయిల్ అనేది రొటీన్ గా వచ్చేటువంటి కార్యక్రమం. బెయిల్ వచ్చింది. ఏదో పెద్ద దేశ సరిహద్దుల్లో పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన సైనికుడు బయట వచ్చినట్టు దాన్ని వీళ్ళు ఎలివేషన్ ఇచ్చేది. వంశీ అన్నకి బెయిల్ వచ్చేసింది, బెయిల్ వచ్చింది. మేము బెయిల్ అందరికీ వస్తుంది రొటీన్. బెయిల్ ఇస్ రైట్ ఆఫ్ ఎవరి ప్రిజనర్. మా కక్ష ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి చెప్పండి? ప్రజలు ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు, పనిష్మెంట్ ఇచ్చేసినారు. వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని కక్ష సాధింపు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు మాత్రమే ఇబ్బంది పెడతాండి. నా విడుదల రజనీ గారితో వాళ్ళు పిఏ అంటే ఏదో పేరు నాకు తెలియదు, రెడ్డి గారు, ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఏదో పెద్ద ఏదో దేశ స్వతంత్ర సమర యోధుని అరెస్ట్ చేసినట్టు, ఏదో తెలంగాణ సాయుధ పోరాట వీరుని అరెస్ట్ చేసినట్టు ఎలివేషన్ ఇచ్చుకునేది. నేను విడుదల రజనీ గారిని సూటిగా అడుగుతున్నాను. అతని పైన చీటింగ్ కేసు ఉంది. పోలీసులు అరెస్ట్ చేసేదానికి వచ్చినప్పుడు ఒక మంత్రిగా పనిచేసినటువంటి మహిళ, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి నీ కారులో నేరస్తుని ఎక్కించుకొని తిరుగుతున్నావు. వాస్తవానికి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే నేరస్తునికి ఆశ్రయం కల్పించావు కాబట్టి. దానికి ఒక పెద్ద ఎలివేషన్, అక్రమ అరెస్ట్ అని. ఏంటి, ఒక చీటర్ని అరెస్ట్ చేసి అక్రమ అరెస్ట్ ఎట్ అవుతుంది చెప్పు? ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇంకేదో అంగన్వాడీలో నీకేదో చిక్కీలు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి 28 లక్షలు తీసుకున్నాడు. అతను అరెస్ట్ చేస్తే పెద్ద గొగ్గోలు పెట్టేది, రభస్ చేసేది. ఈరోజు సాక్షి పత్రికలు రాస్తున్నాడు కసిరెడ్డి రాజిరెడ్డి వాడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నట్టుగా చెప్తున్నారు. మీ దుంపలు దగ్గర ఇంత నీచానికి దిగజారుతారా? ఇంత నీచానికి దిగజారు రాయాల వార్తలు? కసిరెడ్డి రాజిరెడ్డి ఎవరు? నీకు సెల్ఫీలు ఇచ్చింది ఎవరు? నీ ఇంటికి నేరుగా రాగలిగినోడు ఎవరు? కసిరెడ్డి రాజిరెడ్డి కదా, నీ బంధువు కదా. ఇంత అధ్వానంగా ఉంటే ఎట్లా? పైగా ఈరోజు అనంతపూర్లో ఒక యుద్ధ వీరుడు, భరతమాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ పాకిస్తాన్ ఉగ్రమూకలతో పోరాటం చేసి ప్రాణాలు అర్పించాడు. పరామర్శించేదా